అనుకోలేదు, అస్సలు అనుకోలేదు. అన్న ఇంత వేరంగా కొత్త అవతారంతో ప్యారడైస్ బిర్యానీ పెడతాడని అస్సలు అనుకోలేదు. లాంగ్వేజెస్ అవి ఇవి అని తేడా లేకుండా తెలుగు, హిందీ, ఇంగ్లీష్, బెంగాలీ ఇంకా స్పానిష్ లో కూడా లాంగ్వేజ్ లో వీడియో దింపారు. మనోడు హిట్ దిగి మనం ఇంకా వీడియోకి ఎడిట్ చేస్తామో లేదో అప్పుడే ప్యారడైస్ బిర్యానీ పెట్టేసారు అన్నమాట. హిట్ దిగిలో నాన్న చేసిన విధ్వంసం చూసి ఇది ఎట్లా బాబా అని డైజెస్ట్ చేసుకునే లోపలే ఇంకా చాలా తిను అని చెప్పేసి ప్యారడైస్ బిర్యానీ తెచ్చిపెట్టాడు. సో ఇంకా మన ప్యారడైస్ ఎంత రాగుందంటే అయినా గానీ నాని ఎలాంటి అవతారం ఎత్తావు. మనం మన నాని సినిమాలు చూసే ఉంటాం చాలా సినిమాలు. సో మీరు క్యారెక్టర్ డిఫరెన్స్ గుర్తించే ఉంటారు. ఎంత క్యారెక్టర్ డిఫరెన్స్ అంటే నిన్ను కోరి, నేను లోకల్, మిడిల్ క్లాస్ అబ్బాయి, మజ్ను ఇలాగా రీసెంట్ ఫిలిమ్స్ తో ముందుకెళ్ళిపోయి నాని సడన్ గా ఇలాంటి డోస్ ఇస్తే ఎవరికైనా సాగుతాగలదా? అలాంటి మన నాని ఇప్పుడు ప్యూర్ మెంటల్ మాసెన్స్ చూస్తుంటే ఎవరికైనా బాడీలో కూర్చొని సావాల్సిందే. లిటరలీ ప్యూర్ మ్యానెస్ అనమాట. ఆ లుక్ అవని, డైలాగ్ అవని, ఇంకా వరల్డ్ బిల్డింగ్ అయినా అవని నిజంగా శ్రీకాంత్ గారికి నా హ్యాండ్స్ ఆఫ్. శ్రీకాంత్ గారు రీసెంట్ గా దసరా మూవీ కూడా డైరెక్ట్ చేశాడు అనమాట. ఒక నాని గారిని ఈ పాయింట్ ఆఫ్ వ్యూ లో చూపిస్తున్నారు కదా, సో చూడాలి. సో మన శ్రీకాంత్ గారి నరేషన్ గురించి మనకి తెలిసిందే. ఏ క్యారెక్టర్ అయినా సరే బాగా మాస్ గా చూపిస్తారు. సో మన స్వీట్ నాని ఈ ప్యారడైస్ మూవీతో మనం ఏ విధంగా ప్రెజెంట్ చేయబోతున్నారో మనం వెయిట్ చేసి చూడాలన్నమాట. ఇంత రాగా తీయాలంటే ఆ మాత్రం గట్స్ ఉండాలి ఏ డైరెక్టర్ అయినా సరే. ఒక డైరెక్టర్ ఏదైనా సరే అనుకున్నట్టు స్క్రీన్ మీద చూపించి వితౌట్ ఎనీ ఫిల్టర్ ప్రజలకి తీసుకెళ్లాలంటే మాత్రం గట్స్ ఉండాలి. ఆ ట్రైలర్ చూసిన తర్వాత అర్థమైంది శ్రీకాంత్ కి ఆ దమ్ము టన్నులో ఉందండి. మనం ముందు చెప్పుకున్నట్టు దసరా మూవీ తీసేటప్పుడే తన ఇంటెన్షన్ మనకు అర్థమైంది, తన పొటెన్షియల్ చూసామన్నమాట. సో వెంటనే నాని ఇక్కడ నుంచి వన్స్ అగైన్ మనకి అందరంత టాప్ పట్టుకెళ్లే చేంజెస్ చేస్తారనమాట. కానీ అక్కడ నుంచి ఇక్కడికి సెకండ్ ఫీలింగ్ కి ఇంత పెద్ద డిఫరెన్స్ తో ఇంత పెద్ద ప్యారడైస్ బిర్యానీ పెడతారని చెప్పి ఎవరు ఎక్స్పెక్ట్ చేస్తాను? ఆబ్వియస్లీ నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. సో డ్యూడ్ మనం ఇప్పుడు మూవీ గ్లిమ్స్ గురించి మాట్లాడుకుందాం, ప్యారడైస్ గ్లిమ్స్ గురించి మాట్లాడుకుందాం. ఆ గ్లిమ్స్ స్టార్ట్ అవ్వడమే ఒక బర్డ్, ఒక కాకితో స్టార్ట్ అవుతుంది. సో ఈ డీటెయిలింగ్ ఒక ఇంటెన్షన్ అంటే చిలకలు, పావురాలు అంటే హైయర్ క్యాస్ట్ పీపుల్, ఇంకో కాకుల విషయంకి వస్తే లోవర్ క్యాస్ట్ పీపుల్. అయితే ఈ ఇంటెన్షన్ ని చూపించడానికి వాళ్ళు కాకిని సెలెక్ట్ చేసుకున్నారు. సో మోరల్ కాకి గురించి మనకు తెలిసిందే. మనం పావురాల్ని, చిలకల్ని వీటిని పెంచుకోవడానికి ఇష్టపడతాం, అంతేగాని కాకిని ఇప్పుడు ఇగ్నోర్ చేస్తాం. మోరవర్లీ మనం చిన్నప్పుడు టెక్స్ట్ బుక్స్ చదువుకునేది కౌ ఈజ్ ఏ క్లవర్ బర్డ్. తన బాడీ సైజ్ ని కంపేర్ చేసుకుంటే దిస్ పర్టికులర్ బర్డ్ హ్యాస్ బిగ్ బ్రెయిన్, మెదడు కొంచెం బాగా పెద్దగా ఉంటుంది. మోస్ట్ ఎవర్ మోరవర్లీ క్రౌస్ కెన్ మేక్ టూల్స్. సో వాళ్ళ ఇంటెన్షన్ ఇదే అనమాట, హీరోతో కంపేర్ చేసుకోవడానికి. కాకి తెలివి ఉంది, టాలెంట్ ఉంది. మోరవర్లీ తనకి చాలా సత్తా ఉన్నా, ఎంతో వాల్యూ ప్రొవైడ్ చేయాల్సిన వాల్యూ ఉన్నా దాన్ని ఎవరు వాల్యూ ప్రొవైడ్ చేయట్లేదు. ఆబ్వియస్లీ లైక్ అవర్ హీరో. సో ఇందులో చూసుకుంటే వన్ మోర్ డీటెయిలింగ్ షాట్ అనమాట. సో మనం ఒక నుంచి డైరెక్ట్ గా నెక్స్ట్ షాట్ కి వెళ్ళిపోతే మీరు చూడొచ్చు ఇక్కడ ఉన్న కన్స్ట్రక్షన్ స్ట్రక్చర్ అనమాట. సో ఈ స్ట్రక్చర్ ని మనం జాగ్రత్తగా గమనిస్తే అది ఒక చార్క్ అమ్మాయి అని తెలుస్తుంది. అది కూడా విచ్ ఇస్ లొకేటెడ్ హైదరాబాద్. దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుందంటే దిస్ ఆల్ సీన్ వాస్ క్రియేటెడ్ ఆన్ హైదరాబాద్ ఇన్ మూవీ లైఫ్. ఈ చార్క్ అమ్మాయి స్ట్రక్చర్ ని 16వ శతాబ్దంలోని చార్మినార్ తోనే కట్టారు. బట్ మనం ఈ షాట్ లో దీన్ని అబ్జర్వ్ చేస్తే కరెక్ట్ గా చార్మినార్ లేదు అక్కడ. సో అది లేకపోవడం వల్ల దాని ఓన్ పర్పస్ మీద అక్కడ కట్టలేదు. మోరోవర్లీ ఇట్స్ ఎ ఫిక్షనల్ ప్లేస్, నాట్ ఎ రియల్ ఆర్ ఎనీ అదర్ ప్లేస్. సో వన్ మోర్ డీటెయిల్ మామ, అక్కడ కనిపిస్తున్న మీరు చార్ కంపెనీని అప్పట్లో నవాబ్ ఖాన్ అని పిలిచారు. బికాస్ ఆ కాలంలోని రాజుకి రిటర్న్ అవుతున్నా లేదా రాజ్యాన్ని వదిలి వెళ్తున్నా ఒక అనౌన్స్మెంట్ ప్లేస్ లాగా యూజ్ చేసేవారు. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి, తర్వాత మాట్లాడదాం. అమ్మ రొమ్ములో పాలు లేకుండా రక్తం పోసి పెంచిన జాతి కదా. బా ఏం రాశారు గురువు గారు. ఈ లైన్ రాసేటప్పుడు ఒక చేతిలో పెన్ను, మరో చేతిలో కత్తి, గొడ్డలు, గన్ను కలిపి పట్టుకున్నాం. సో మన నెక్స్ట్ షాట్ లో కారుకి వాచ్ పెట్టుకుని ఎవరైనా చూసారా? ఆ కాకుల్ని ఒక్కటి చేస్తున్న డాష్ కొడుకు కదా. అప్పటి నుంచి అణచివేతకు గురైన జనాలకి ధైర్యాన్ని ఇచ్చి వాళ్ళందరినీ ఒకటి చేసిన ఒకటి డాష్ కదా. సో బేసిక్ గా మనం అదే పాయింట్ కి వచ్చామన్నమాట. మెయిన్ షాట్ ఆఫ్ దిస్ వీడియో. సో ఏ హీరో అయినా, ఏ డైరెక్టర్ అయినా ఒక హీరో చేతి పైన ఈ విధంగా టాటూ వేయించడం అనేది చాలా పెద్ద విషయం. మామూలుగా అయితే ఏ హీరో ఒప్పుకోడు వాడు చేతి పైన ఈ విధంగా ఒక టాటూ వేయించుకుంటారంటే. వాట్ ఏ బ్యూటిఫుల్ షాట్ కదా. నేను మీకు ముందు చెప్పాను కదా, ఈ షాట్ ని ఈ విధంగా పెట్టాలన్నా, దీనికి నాని గారు ఒప్పుకుందామన్నా అది చిన్న విషయం కాదు. నిజంగా నాని గారి గట్స్ కి నా హ్యాండ్స్ ఆఫ్. ఆ ఒక సేమ్ షాట్ లోనే నాని చేతిలో ఒక గెన్న పట్టుకుంటాడు. అదే గెన్నకి ఒక కత్తి అటాచ్ అయి ఉంటది. ఏమనుకుంటాం మామూలుగా అయితే ఇన్ కేస్ బుల్లెట్ లో గన్ను బుల్లెట్ లో కట్ అయిపోతే ఆ కత్తితో ఒకటే వెయిట్ అనమాట. అండ్ వన్ మోర్ థింగ్, దిస్ బ్యాక్ షాట్ వాస్ లిటరలీ అమేజింగ్. ఒకటి గుర్తు పెట్టుకున్న తర్వాత మాట్లాడదామన్నాను కదా, సో అదే అనమాట. అయితే ఆ క్యారెక్టర్ ఎస్ఆర్ కందపైకి ఎక్కి ఆ విధంగా షారుఖ్ ఖాన్ లాగా అలా పోజిస్తున్నారు కదా, అలా
ఆపోజిస్తూ ఒకసారిగా గన్ ఫైర్ చేస్తాడు. ప్లస్ కింద జనాలందరూ కత్తిలతో గన్నులతో చేతిలో కాగడతో చేరప్ చేస్తారు. సో బేసిక్ గా ఎందుకు నేను చెప్పినప్పుడు రాజ్ కమ్మదరకు వచ్చి రాజ్యాన్ని వదిలి వెళ్ళేటప్పుడు రాజ్యానికి తిరిగి వచ్చేటప్పుడు అక్కడున్న వాళ్ళ ప్రజలకి చెప్తాడు. సో ఈ సీన్ లో మనం చూసుకున్నట్టయితే రాజానికి తిరిగి వచ్చాడు. హోల్ కాన్సెప్ట్ మనం గమనించుకుంటే మన అనిరుద్ బీజిఎం చాలా క్లవర్ గా పెట్టాడు అనమాట. ఎలాగంటే బీజిఎం మొత్తం దాని పేరే ఉంటది, ఒక్కసారి గమనించండి. నా కొడుకు నాయకుడైన కథ నీ అమ్మ. సో దట్స్ ఇట్ ఫర్ ఆల్ టుడే గైస్. నాకైతే చాలా నచ్చింది. మనం ఇంకా చిన్న మైనర్ డీటెయిల్స్ అయితే ఉన్నాయి, వాటి గురించి ప్రెసెంట్ ఈ వీడియోలో మాట్లాడుకోవట్లేదు. నెక్స్ట్ వీడియో మనం ఖచ్చితంగా మాట్లాడదాం, ఇంకా ఎక్కువగా మాట్లాడదాం, ఇంకా ఎక్కువగా డిస్కస్ చేద్దాం. మరొక విషయం గైస్, వీడియో చాలా లేట్ అయిపోయింది, సారీ ఫర్ దట్. నేను కొంచెం స్టడీస్ ప్రాబ్లం వల్ల వీడియోస్ లేట్ అయ్యాయి అనమాట. మోర్ ఓవర్లీ ఇంకా ఇప్పటి నుంచి నాన్ స్టాప్ వీడియోస్ పెడుతూనే ఉంటాయి. ఏదో ఒకటి ఖచ్చితంగా మీకు యూస్ఫుల్ గా అయ్యేది ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను, ఎంటర్టైన్మెంట్ అయ్యేది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. సీ యు ఇన్ అనదర్ వీడియో. ఇది ద పారడైస్.